తండ్రుల దినోత్సవ సందర్భముగా మనం ఇక్కడ అందరం కూడి ఉన్నాం. తండ్రులందరికీ ప్రైజ్ ద లార్డ్. ఫాదర్ అంటే ఒక గొప్ప రహస్యం దాగి ఉంది. पिता बोलते एक महत्व रहस्य छुपा हुआ है. ఆ పదంలోని అక్షరాలు ఒక తండ్రి ఎలా ఉండాలో తెలియజేస్తాయి. वो अक्षर से एक पिता किस रीति से रहता है वो अपने को मालूम पड़ता है. ఫాదర్ FATHER. पिता ఎఫ్ అంటే ఫర్గివర్, एफ का मतलब क्षमापन, అంటే క్షమించువాడు. मतलब क्षमा करने वाला. రెండవ అక్షరం ఏ, అడ్వైజర్, अक्षर ए सलाहकारी, సలహాదారుడు. టీ, టీచర్, टी का अक्षर अध्यापक, బోధకుడు. హెచ్, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, एच का अक्षर घर का यजमानी, కుటుంబాన్ని నడిపించేవాడు. ఈ, ఎక్స్పర్ట్, నిపుణుడు. ई का अक्षर सभी चीज में एक्सपर्ट रहना. ఆర్, రెస్పాన్సిబుల్, బాధ్యత గలవాడు. आर का अक्षर बाध्यकारी. బైబిల్లోని బాధ్యతలు కలిగిన కొంతమంది తండ్రులను ఈ రోజున మనము చూద్దాం. बाइबल में किस पिताओं किस बाध्यता लिए है अपन उस चीज को देखेंगे. మొట్టమొదటిగా లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి ఇద్దరు ఇద్దరు కుమారులుండిరి. కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తి పంచిపెట్టెను. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. చదవమ్మా. फिर उसने कहा, किसी मनुष्य को 2 पुत्र थे. उनमें से एक छोटा ने पिता से कहा है कि पिता, संपत्ति से जो भाग मेरा है वह मुझे दे दीजिए. బైబిల్ గ్రంథంలో ఒక యజమానునికి, ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులు ఉన్నారు. बाइबल के ग्रंथ में एक मनुष्य को 2 बेटे हैं. ఈ ఇద్దరు కుమారులలో చిన్న కుమారుడు తన ఆస్తిని పంచిపెట్టమని తన తండ్రిని అడుగుతూ ఉన్నాడు. ये 2 बेटे में से एक छोटा बेटा उसके पिता से उसका अंग मांग रहा है. ఈ యొక్క కథ అంతా నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ये सारे कथा को मैं कहता हूँ आप ध्यान से सुनना चाहिए. అయితే తండ్రి ఏం చేశాడనంటే తన కుమారునికి ఆస్తిని పంచిపెట్టాడు. तो पिता ने उसके भाग क्या है वो दे दिया है. ఆ కుమారుడు ఆ ఆస్తిని తీసుకొని वो छोटा बेटा वो भाग को लेकर దూరదేశానికి వెళ్ళిపోయాడు. बहुत दूर तक प्रयाण होके वो गया था. తన దగ్గర చాలా డబ్బులున్నాయి గనుక उसके पास बहुत सारा धन था. ఆస్తులు, డబ్బుల ద్వారా सारे धन और सारे भाग के द्वारा తను మంచి జల్సా చేశాడు. वो बहुत खुशी मनाया था. చాలా మంది స్నేహితులు తనకు వచ్చేశారు. बहुत सारे दोस्तों के पास वो लोग आया था. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క డబ్బు ఉన్న జాగాల మనుషులు ఎక్కువగా పోగవుతూ ఉంటారు. किधर धन ज्यादा रहता है उधर मनुष्य बहुत सारे इकट्ठे होते हैं. తీపి ఉన్న జాగాల చీమలు ఎలా వస్తాయో, ఈగలు ఎలా వస్తాయో, किधर मिट्टा ज्यादा रहता उधर किस तरह वो आते हैं. అక్కడ మరి డబ్బు తన దగ్గర ఉంది గనుక మనుషులందరూ తన దగ్గర స్నేహం చేస్తూ ఉన్నారు. धन उसके पास था इसलिए सारे लोग उनसे स्नेह कर रहे थे. కొత్త కొత్త వారు కూడా స్నేహితులైపోతూ ఉన్నారు. नए नए लोग भी स्नेह कर रहे थे. ఎందుకు అంటే డబ్బును చూసి. क्यों बोले तो उनके धन को देखकर. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి ఇక ఉత్సాహంగా తను లేనిపోని పాపములకు గురి అయిపోయినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. वो इंसान खुशी मनाते हुए बहुत सारे पाप के ओर हो गया था. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత అద్భుతకరుడో మరి ఏం చేశాడో ఇక్కడ మనం చూస్తాం.
परमेश्वर ने आश्चर्यकार किस चीज किया आज अपन देख सकते हैं। సరే, తన డబ్బు ఉన్నంత వరకు ఆ డబ్బుని ఇష్టం వచ్చినట్లుగా మరి ఖర్చు పెట్టేశాడు. उसके पास धन बहुत अधिक था, वो पूरा वो खर्च कर लिया था। డబ్బంతా అయిపోయింది. धन पूरा खत्म हो जाने के बाद డబ్బంతా అయిపోయింది. धन पूरा हो गया था। అప్పుడు ఒక్కొక్క స్నేహితుడు తన నుండి దూరం అయిపోయారు. जब एक एक दोस्त लोग उनसे दूर हो चुके थे, ఆ స్నేహితులందరూ దూరం అయిపోయిన తర్వాత తనకు తినడానికి చాలా కష్టం అయిపోయింది. सारे मित्र लोग दूर हो जाने के बाद खाने के लिए तकलीफ बहुत हुआ। ఎక్కడైతే తాను నివసించడానికి వెళ్ళాడో किधर जगह वो निवासित होने के लिए गया था, అక్కడ కరువు వచ్చేసింది. उधर पूरा मुश्किल आ गया था। తనకు తినడానికి దొరకడం లేదు. खाने के लिए कुछ भी नहीं मिल रहा था। తను చాలా భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నాడు. बहुत मुश्किल का वो सामना कर रहा था। తను ఎక్కడ ఉద్యోగానికి వెళ్ళినా ఉద్యోగం దొరకడం లేదు. नौकरी के लिए किधर गए तो भी इसको कोई भी नहीं दे रहे थे। అప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. जब एक व्यक्ति के पास वो गया था, ఆ వ్యక్తి ఎవరు అనంటే పందుల కాపరి. वो व्यक्ति एक बेड़ के वो कापरी था। దేనికి కాపరి? పందులకు కాపరి. పందులను మేపేవాడు. वो बहुत बेड़ को वो पाल रहा था। ఆయన దగ్గరికి వెళ్ళాడు. उसके पास वो गया, అయ్యా, నాకేమన్నా ఉద్యోగం ఇస్తావా అని అంటాడు. कोई नौकरी मुझे देते हो क्या बोल के वो मांगा था। మా ఇంటికి వెళ్ళడానికి నా దగ్గర డబ్బులు లేవు. मेरे घर को जाने के लिए मेरे पास पैसे कुछ नहीं నాకు है। చాలా పరిస్థితి బాగలేదు, ఆకలి అవుతుంది. मेरा स्थिति ठीक नहीं है, भूख लग रहा है। ఏ పనైనా చేస్తా. कुछ काम तो भी मैं कर सकता हूँ। అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, సరే బాబు, నా దగ్గర అయితే ఉద్యోగం లేదు, అయినా ఆ పందులు మేపే స్థలంలోనికి వెళ్ళి నీవు ఆ పందులను మేపు అని అన్నాడు. मेरे पास कुछ नौकरी नहीं है, लेकिन वो जगह में आप जाके वो काम करो बोल के बोला है। ఆ వ్యక్తి వెళ్ళగానే పందులు పొట్టు తింటూ ఉన్నాయి. वो व्यक्ति उधर जाने के बाद वो भेड़ का वो घास खा रहा ఆయన था। పందులను అట్లే చూస్తూ ఉన్నాడు. उनको उसी तरह वो देख रहा था। ఈయనకు ఆకలి అవుతుంది. इसको बहुत भूख लग रहा था। ఈయన ఏం తినాలా? ये क्या खाना चाहिए? అన్నం తినాలా? खाना खाना चाहिए, రొట్టె తినాలా? रोटी खाना కానీ चाहिए। అక్కడ రొట్టె లేదు, అన్నము లేదు. लेकिन खाना और रोटी उधर नहीं था, ఆ పొట్టు మాత్రమే కనపడుతుంది. सिर्फ वो घास उधर शामिल था। వెళ్ళి దబా దబా ఆ పొట్టును తిన్నాడు. वो जाके बहुत अधिक से वो खाया था। ఆ పొట్టును తింటూ ఉన్నాడు. उस चीज को वो खा रहा था। ఆ పొట్టు తిని కడుపు నింపుకున్నాడు. वो खा के उसका पेट को वो भर लिया था। దేవుని బిడ్డలారా, చూడండి, మనిషి పొట్టుతో కూడా కడుపు నింపుకోవచ్చు. मनुष्य इस चीज से भी वो पेट भर सकते हैं। దేనికి? ఆకలికి. भूख के लिए తను నింపుకున్నాడు. నెల రోజులు కష్టపడ్డాడు. జీతం ఇవ్వగానే తండ్రి ఇంటికి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. महीने भर वो काम किया और तौका आते ही उसके पिता के पास वो गया था। తండ్రి ఇంటికి వస్తూ ఉన్నాడు. पिता के घर को वो चल रहा था। 22వ వచనం. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదుము। Praise the Lord. परंतु पिता ने अपने दासों से कहा, जीट अच्छे से अच्छे वस्त्र निकाल कर उसे पहनाओ और उसने हाथ में अंगूठी और पाँव को जितिया पहनाओ। చూడండి, కుమారుడు తండ్రి దగ్గరికి వస్తూ ఉన్నాడు. वो बेटा उसके पिता के पास पहुंच चुका था। తండ్రి ఆ కుమారుని గురించి ఎదురు చూస్తూ ఉన్నాడు. पिता उसके बेटे के लिए बहुत इंतजार कर रहा था। ఆ కుమారుని చూసేసరికి తండ్రికి ఎక్కడ లేని ప్రేమ వచ్చేసింది. वो बेटे को देखते ही पिता को बहुत प्यार आ जाता है। ఎందుకు అంటే ఇన్ని రోజులు తప్పిపోయాడు. इतने दिन वो चल बसा था, తను ఎటేటో తిరిగాడు. वो कहाँ कहाँ की घूम पड़ा, ఏమేమో చేశాడు. क्या काम किच वो कर रहा था। డబ్బులంతా ఖర్చు పెట్టుకున్నాడు. सारे धन भी वो खर्च कर लिया। స్నేహితులు కూడా తిరిగి తిరిగి విసుకొచ్చేసింది. सारे मित्र भी घूम घूम के वो लोग స్నేహితులు तंग కూడా आ गए। వదిలేశారు. दोस्ती भी छोड़ दिए, వీనితో స్నేహం చేయకూడదు అనుకున్నారు. इनसे दोस्ती नहीं करना వీని దగ్గర सोचा, డబ్బులు లేవనుకున్నారు. इसके पास धन नहीं समझा, వీడు పనికిరాని వాడు అనుకున్నాడు. ये काम का नहीं है समझा, వీనితో మేము చెడిపోయామనుకున్నాడు. इनसे मैं खराब हो जाता हूँ వాడిని समझा, వదిలేశాడు. उसको छोड़ दिया। అప్పుడు తండ్రి దగ్గరికి వస్తూ ఉన్నాడు. जब पिता के पास वो लौट गया था, తండ్రి ఎదురు చూస్తున్నాడు కుమారుని గురించి.
पिता उसके बेटे के लिए इंतजार कर रहा था। కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. वो गले मिला के चुमा लिया है। ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు? वो व्यक्ति किस रीति से है? మురికి బట్టలు, बहुत गंदगी से है। చినిగిపోయిన బట్టలు, फट गए सो कपड़े में थे। స్నానం లేదు, स्नान नहीं किया, వెంట్రుకలన్నీ పెరిగిపోయాయి. सारे बाल भी बिखर गए। అయినా తండ్రి ముద్దు పెట్టుకుంటున్నాడు. హల్లెలూయా. फिर भी पिता ने चुम्मा लगा लिया। చూడండి తండ్రి ప్రేమ ఎలాంటిదో. వాడు ఎంత మురికి పరిస్థితిలో ఉండని తనను ముద్దు పెట్టుకున్నాడు, కౌగిలించుకున్నాడు. पिता का प्यार इस तरह रहता है कि कितना तकलीफ में है तो भी चुम्मा लगा తండ్రి लेता है। వస్త్రాలు తనను పట్టుకుంటే పాడైపోతాయని తెలిసి కూడా पिता उसके वस्त्र को छूने से गंदगी हो जाता, కౌగిలించుకున్నాడు. फिर भी वो కన్నీరు కారుస్తూ ఉన్నాడు. आंसू बहाया। నిజమే దేవుని బిడ్డారా, ఈరోజు నీవు తప్పిపోయి తిరుగుతున్నావేమో, आज आप बिखर के घूम रहे हैं, शायद ఆ తండ్రికి దూరం అయిపోయావేమో. आपके पिता से आप दूर हो, शायद సైతానుడు నిన్ను తిప్పుతూ ఉన్నాడు, शैतान आपको घुमा रहा है, దేవుని సన్నిధికి రానియకుండా చేస్తూ ఉన్నాడు, परमेश्वर के भवन में नहीं आ जाए जैसा లోకాన్ని చూపిస్తూ ఉన్నాడు, पृथ्वी को दिखा रहा है, లోకాశలను చూపిస్తూ ఉన్నాడు. सारे आशाओं को आपको बता रहा తిరిగి है। తిరిగి తిరిగి ఒక రోజున తండ్రి దగ్గరికి రాక తప్పవు. आप फिर के आपके पिता के ఈ पास ही आते తప్పిపోయిన हैं। కుమారుడు ये जो घूम गया, ఏ ये విధంగానైతే తండ్రి దగ్గరికి వచ్చాడో इस तरह उसके पिता के पास वो आया है, ఆ విధంగా తండ్రి దగ్గరికి రాక తప్పదు. उसी तरह पिता के पास आते हो। తండ్రి నిన్ను చాలా ప్రేమించాడు, पिता आपको बहुत प्यार నీకు किया, మంచి వస్త్రాలు ఇచ్చాడు, आपको अच्छा वस्त्र నీకు दिया, రక్షణ లేకపోతే రక్షణ మార్గం చూపించాడు, रक्षणा नहीं है तो उसका मार्ग నీకు दिखाया, పరలోకం వెళ్ళడానికి బాప్తిజం ఇచ్చాడు. परलोक राज्य के लिए बैप्टिज्म ఈ आपको రోజు दिए। తప్పిపోయి తిరుగుతున్నావేమో, आज आप गुम जाके फिर ఈ रहे हो, రోజు शायद। దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. आज परमेश्वर आपको बुलाता है। తప్పిపోయిన గొర్రె కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు 99 దొరికినా కూడా ఒక్క గొర్రె కొరకు ఆయన ఏ విధంగానైతే ప్రయాసపడ్డాడో ఆ విధంగా దేవుడు కూడా నీ కొరకు ప్రయాసపడుతున్నాడని ఈ రోజు నీవు గ్రహించాలి. जो गुम गए सो बेड को परमेश्वर ने किस तरह बचाया, आपको भी उसी तरह उसने बचाता है। ఆయన రమ్మని పిలుస్తున్నాడు, वो आपको आओ बोल के पुकार रहा है, రమ్మని పిలుస్తున్నాడు. आपको आओ बोल के पुकार रहा ఆయన है। కౌగిట్లో నీవు ఉండాలి. आपके गले में आप रहना चाहिए, సైతాను కౌగిట్లో ఉండకూడదు, शैतान के पास नहीं रहना चाहिए, దుష్టుని కౌగిట్లో నీవు ఉండకూడదు. शैतान के अंग में आप नहीं रहना चाहिए। వాని గుప్పిట్లో నీవు ఉన్నట్లయితే उसके हाथों में आप है నిన్ను तो పాడు చేస్తాడు, आपको खराब कर देता నీకు है, అనారోగ్యం తెప్పిస్తాడు, आपको बीमारी लाता నీకు है, కష్టాలు తెప్పిస్తాడు, आपको कष्ट लाता है, నిన్ను బాధల పాలు చేస్తాడు, आपको तकलीफ पहुंचाता है, దేవునికి దూరంగా తీసుకొని వెళ్తాడు. परमेश्वर से दूर आपको ले దేవుడి जाता దగ్గరికి है। రా, परमेश्वर के पास आओ, దేవుడి దగ్గరికి రా. परमेश्वर के पास आओ। దేవుడు ఈ రోజు నిన్ను పిలుస్తున్నాడు, आज आपको वो बुला रहा है, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, आज परमेश्वर आपको बुला रहा యేసయ్య है, నిన్ను పిలుస్తున్నాడు. यीशु मसीह बुला रहा है। అప్పుడు ఆ వ్యక్తి తండ్రి ఏం చేస్తున్నాడంటే, చక్కటి వస్త్రాలు నా కుమారునికి తొడిగించండి, जब पिता ने बहुत सारे अच्छे वस्त्र को मेरे बेटे को స్నానం पहनाओ, చేయించండి, उसको स्नान कराओ, ఉంగరం పెట్టండి, अंगूठी लगाओ, కొత్త చెప్పులు తొడిగించండి, नए पैर को वो ఒక लगाओ, క్రొవ్విన దూడను వధించండి, एक बड़ा बेड को वो चढ़ाओ, చక్కటి విందు చేయండి, अच्छा खाना उसको लगाओ, నాతో కలిసి అందరూ సంతోషించండి. मेरे साथ सभी लोग खुशी मनाओ। దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి విడిచిపెడితే దేవుడు తన ఆత్మ కొట్టుకుంటూ ఉంటుంది. परमेश्वर को छोड़ दिए तो वो నా आत्मा కుమారుడా तंग ఎప్పుడు रहता है। వస్తావు నా దగ్గరికి, मेरे बेटा कब आते हो मेरे నా पास, కుమార్తె ఎప్పుడు వస్తావు నా దగ్గరికి. मेरी बेटी कब अब मेरे पास आती हो। ఒకసారి నీవు ఆలోచించు, एक बार నీవు आप सोच దేవుని लो। మందిరములో ఉన్నప్పుడు, నీవు రక్షింపబడినప్పుడు నీకున్న సంతోషం ఈ రోజు లేదు. आज परमेश्वर के भवन में रहे जब वो खुशी అది आपको నీవు నీ नहीं है, చేతులారా చేసుకున్నావు, आपके हाथों के द्वारा आप कर लिए हो। దేవుణ్ణి విడిచి తిరుగుతున్నావు. परमेश्वर से छोड़ के आप घूम रहे हो। కాబట్టి దేవుడు ఈ రోజు తిరిగి నిన్ను ఆయన కౌగిట్లోకి చేర్చుకోవడానికి పిలుస్తున్నాడు. आज फिर से उसकी गोदी में आपको बुला रहा है। చూడండి, తను ఏ పరిస్థితిలో ఏ పాపంలో పడ్డాడో 33వ వచనం, 30th verse. అయితే ఆ, నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పెను. చూడండి ఈ पर- చిన్న- ఆ, परंतु जब तेरे यह पुत्र जिससे तेरी संपत्ति व्यभिचारियों के साथ तू उड़ा दिया है आया है, लौट के पल आजुट गया है। ఆ చిన్న కుమారుడు ఆ డబ్బును ఎక్కడ ఖర్చు పెట్టాడట? వేశ్యల దగ్గర ఖర్చు పెట్టాడు. ये छोटा बेटा उसके सारे धन भी व्यभिचारियों के साथ उड़ा వ్యభిచారమునకు दिया, ఖర్చు పెట్టాడు. व्यभिचारियों के पास उड़ा दिया। ఎంత భయంకరం అండి. कितना भयंकर है ये।
అనగా పాపము కొరకు తాను డబ్బంతా ఖర్చు పెట్టేశాడు. पाप के लिए सारे धन भी वो उड़ा लिया है, అందుకే త్వరగా ఆ డబ్బంతా ఖర్చు అయిపోయింది. इसलिए धन पूरा धन गया है। ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, प्रभु के प्रिय लोग, దేవుడు తప్పిపోయిన కుమారుణ్ణి తిరిగి ఆయన చేర్చుకున్నాడు. परमेश्वर ने जो गुमा हुआ बेटे को वो फिर से मंगा लिया है। రెండవది, दूसरा वाला, సొలొమోను దేవుని మార్గంలో నడవాలని దావీదు సలహా ఇచ్చిన వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని చూస్తాం. సొలొమోను తండ్రి దావీదు. सोलोमोन का पिता दाऊद था। అయితే ఈ దావీదు సొలొమోనుకు సలహా ఇస్తాడు. ये दाऊद ने सोलोमोन को एक सलाह देता है, నా కుమారుడా, मेरे पिता, నేను ఏ విధంగా నడిచానో, मैं किस तरह चला हूँ, నేను దేవుని యందు ఏ విధంగా భయభక్తులు కలిగి జీవించానో, मैं किस तरह परमेश्वर से भय నీవు और ఆ भक्ति हूँ, విధంగానే జీవించాలి. आप भी उसी तरह जीवित ఇప్పుడు रहो। నేను పట్టాభిషేకము నిన్ను చేయబోతూ ఉన్నాను. अभी मुझे पट्टाभिषेक कर रहे हैं, నీవు రాజుగా చలామణి అవ్వాలి. आप राजा की तरह रहना चाहिए, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. परमेश्वर से डर से जीवित रहना चाहिए, రాజ్యాన్ని మంచిగా పరిపాలించాలి. राज्य को परिपाल ठीक से करना चाहिए। అది తండ్రి యొక్క బాధ్యత. वो पिता का बाध्यता है। కుమారునికి ఆ విధంగా తండ్రులు బోధించాలి. बेटे लोगों को उस तरह पिता लोग बोधित करना चाहिए, కూతురికి ఆ విధంగా తండ్రులు బోధించాలి. बेटी को इस तरह सलाह पिता लोग देना चाहिए। కొంతమంది కంటారు గాని थोड़े लोग जन्म देते हैं लेकिन కూతుర్ని ఏమి బోధించరు, बेटी को कुछ भी नहीं सिखाते, కొడుకుకు ఏమీ చెప్పరు. बेटा को कुछ नहीं बोलते, తండ్రి ఎవరితో మాట్లాడడు. पिता किससे बात नहीं करता। కుటుంబం ఎలా బాగుపడుతుందండి? परिवार किस तरह अच्छा रहता है? భార్యతోటే ఉంటాడు, पत्नी के साथ ही रहता है, పిల్లలను గంటాడు, बच्चों को नहीं केयर करता, కానీ పిల్లలను సరిగ్గా పెంచాడు. బాధ్యత లేదు. बाध्यता कुछ नहीं है। కాబట్టి దేవునికి స్తోత్రం. ఆ విధంగా ఉండకుండా ఈ యొక్క తండ్రి బాధ్యతల గురించి నేను చెప్తూ ఉన్నాను. సొలొమోను దేవుని మార్గంలో నడవాలని దావీదు సలహా ఇచ్చి తను వృద్ధాప్యములో అనగా ముసలైన అయిపోయాడు దావీదు. दाऊद बहुत बूढ़ापन हो गया था, ఆ రాజసింహాసనం మీద కూర్చునబెట్టాడు కుమారుణ్ణి. वो उसके बेटा को सिंहासन पर నేనే बिठाया విధంగా था। నడుస్తున్నానో मैं किस तरह चला हूँ అదే విధంగా उसी तरह నీవు నడవాలి. आप भी चलना चाहिए। దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విధంగా మరి ఆ సొలొమోను నడిచాడు. उसी तरह सोलोमोन भी चला था। మూడవది, तीसरा वाला, తన కుమారులను పిలిచి उसके बेटे को बुलाकर యాకోబు याकूब ने వారికి భవిష్యత్తును బోధించి उसको भविष्य को बोधित करके ఆశీర్వాదములుగా వారు ఉండునట్లు आशीर्वाद के रीति में वो रहे जैसा తండ్రి దీవించాడు. पिता ने आशीर्वाद दिया। 11 మంది కొడుకులు సంతానం. 11 लोग संतान था उसको। మంచం చుట్టూ వారిని పిలిచి पलंग के सारे और उसको बुलाकर తండ్రి వారికి బుద్ధి మాటలు చెప్తూ ఉన్నాడు. पिता उन लोगों को उपदेश दे रहा था। ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, प्रभु के प्रिय लोग, తండ్రులుగా వింటున్న వారలారా, जो को ये पिता के अनुसार सुनते మీరు हो, మీ కుమారులను आप अपने కుమార్తెలను बेटे को बेटियों को మీ దగ్గరికి పిలిచి आपके पास बुलाकर మీరు ఏ విధంగానైతే జీవిస్తూ ఉన్నారో ప్రభువులో आप प्रभु के अनुसार किस तरह जीवित हो, ఆ విధంగా మీ పిల్లలను పెంచే విధంగా యాకోబు ఇచ్చిన సలహా మీకు కూడా నేను ఇస్తూ ఉన్నాను. उसी तरह याकूब की तरह वो सलाह मैं आपको देता हूँ। తండ్రిగా మీ పిల్లలకు మీరు సలహా ఇవ్వండి. पिता के अनुसार आपके बच्चों को सलाह दियो, అప్పుడు వారు మిమ్ములను చనిపోయేంత వరకు చూస్తారు. जब आप मरे तक आपको देखते हैं। వారిని సరి అయిన విధానంలో పెంచకపోతే वो ठीक के अनुसार आप नहीं पाले तो బాధ్యత నీదే. बाध्यता आपका ही रहता है। నేను ఒకరింటికి వెళ్తాను తిలక్ నగర్ లో. मैं तिलक नगर में घर को जाता हूँ, అక్కడ ఒక సిస్టర్ గారు ఉన్నారు. उधर एक सिस्टर है, తన భర్త ఉన్నాడు. उसका पति भी है। భర్త నువ్వు చాలా కుమార్తె ప్రేమిస్తుంది, पति को बहुत प्यार करती है ये बेटी, తల్లిని ప్రేమించదు. माँ को नहीं प्यार करती। నాకు డాడీ అంటేనే ఇష్టం. मुझे पिता ही बहुत पसंद है, మరి మమ్మీ लेकिन మమ్మీ ఏమి చేసింది? माँ क्या करी है? డాడీ అంటేనే ఇష్టం, पिता बोले तो इस पसंद है, మమ్మీ అంటే ఇష్టం లేదు. माँ बोले तो पसंद नहीं।
డాడీకి అన్ని కొనిస్తుంది, पिता को सब कुछ दिलाती है, ఇంట్లో తీసుకపోయి పెట్టుకుంటది, घर में ले जाकर बिठाती है, వారం రోజులైనా పెట్టుకుంటది, एक सारे रविवार भी కానీ बिठाती మమ్మీని है, పెట్టుకోదు. लेकिन मम्मी को नहीं लगाती। ఏంది ఈ డిఫరెన్స్? क्या है ये तरकीब? దేవుని బిడ్డలారా, ప్రేమ, తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ పిల్లలకు కరువైపోతే ఇలాంటి తేడాలు వస్తాయి, माता पिता का प्यार कम हुआ तो इस तरह ఇలాంటి व्यत्यास తేడాలు होता है, వస్తాయి. ऐसा व्यत्यास करते हैं। కాబట్టి తల్లి మీద ఎక్కువ ప్రేమ పెద్ద కూతురుకున్నది, माँ के ऊपर ज्यादा प्यार बड़ी बेटी को है, తండ్రి మీద కూడా ఉన్నది, तंद्री पिता के ऊपर भी है, కానీ రెండో కుమార్తెకు లేదు. लेकिन दूसरी बेटी को नहीं है। ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు తండ్రుల దినోత్సవ సందర్భముగా आज पिताओं के दिनोत्सव के संदर्भ में తండ్రులు ఎలా ఉండాలో దాని విషయమై నేను బోధిస్తూ ఉన్నాను. पिता किस तरह रहना मैं उपदेश देता हूँ। కాబట్టి మన తండ్రులైన వారు जो कोई अपने पिता है, పిల్లలకు తండ్రిగా ఉంటున్నవారు बच्चों को पिता के अनुसार जो रह रहे हैं, మీ యొక్క తండ్రి యొక్క బాధ్యతను మీ పిల్లల పట్ల నెరవేర్స్తేనే తప్ప पिता का बाध्यता आपके बच्चों के ऊपर आप पूरा करे तो ప్రతి ఒక్కరు మిమ్మల్ని ప్రేమిస్తారు. सभी लोग ही आपको प्यार करते हैं। నాలుగవది, चौथा वाला యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. జాషువా 24th చాప్టర్ 15th వర్స్. ఇక్కడ ఒక మాటను మనం చూస్తాం, చదవమా. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినడలా మీరు ఎవరిని సేవించరో అది అందరి మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురో, అమోరీల దేవతలను మీరు నివసించుచున్న వారై వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. ఇంకా మీరెవరిని కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదుము అనెను. और यदि यहोवा की सेवा करनी तुम्हें बुरी लगेगी तो आज चुन लो कि तुम किसकी सेवा करोगे, चाहे उन देवताओं की जिनकी सेवा तुम्हारे परंतु महादत करते हो, ऐसे ही सेवा ही करते रहो। परंतु मैं तो अपने घरों ने सामने यहोवा की सेवा निमित्त करेंगे। ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చూడండి, నాలుగవదిగా నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమని యెహోషువగా తండ్రి కుటుంబాన్ని స్థిరపరచుచున్నాడు. చూడండి, తండ్రిగా కుటుంబాన్ని స్థిరపరుస్తూ ఉన్నాడు. पिता के अनुसार सारे परिवार को वो स्थिर कर रहा है। తండ్రిగా బాధ్యత వహించిన పురుషుడు ఆ యొక్క కుటుంబ బాధ్యతను నిర్వహించాలి, वो परिवार का सारे बाध्यता भी वो निर्वाह करना चाहिए, స్థిరపరచాలి. वो स्थिर पर रखना चाहिए। ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. मैं और मेरे घर के सारे लोग उसकी सेवा करेंगे। ఈ మాట నేను ఎప్పుడు విన్నాను అని అంటే ये वचन मैं कब सुना हूँ बोले तो 1986వ సంవత్సరంలో విన్నా. నేను కొత్తగా అప్పుడు రక్షణ పొందాను. मैं नया नया जब रक्षणा में आया था, అయితే 1989లో నేను వివాహం చేసుకున్నాను. मैं 1989 में मेरा शादी हुआ था। అప్పుడు నేను పాస్టమ్మ గారు ఉన్నాం. जब मैं और मेरे पास्टर माँ थे, మా ప్రార్థన, मेरा अपना प्रार्थना మనము దేవుని యొక్క సేవ చేస్తున్నాం. अपन परमेश्वर की सेवा कर रहे हैं। మనకు పుట్టిన పిల్లలను కూడా దేవుని సేవలో పెంచాలి. अपने जो बच्चे पैदा होते हैं उन्हें भी उसकी सेवा करना चाहिए। అప్పటి నుండి ఇప్పటి వరకు जब से लेके अभी तक మా కుటుంబము ఎంతో మందికి సాక్షార్థంగా జీవిస్తూ ఉంది. हमारा परिवार सभी लोगों को साक्षी रीति से है। నేను నా కుటుంబాన్నే సిద్ధపరచలేదు, मैं मेरे परिवार को स्थिर नहीं किया, మా చర్చ్కి వచ్చిన వారందరి కుటుంబాలను స్థిరపరిచాను. सारे भवन के परिवारों को भी मैं स्थिर किया ఏ हूँ। పొజిషన్ తీసుకొని? किस ताय पे मैं लाया हूँ? తండ్రి పొజిషన్ తీసుకొని. पिता के ताय से నేను తండ్రి పొజిషన్ తీసుకొని ఒక్కొక్క కుటుంబాన్ని సిద్ధపాటు చేశాను. मैं पिता का स्थाय लेके हर एक ఆ కుటుంబీకులందరూ దేవుణ్ణి స్తుతిస్తున్నారు. सारे హల్లెలూయా. परिवार भी परमेश्वर की स्तुति कर रहे हैं। కుటుంబీకులందరూ దేవుని స్తుతిస్తున్నారు. सारे परिवार उसकी स्तुति कर रहे हैं। విజయభారతి సిస్టర్, विजय भारती सिस्टर, వారి కుటుంబం అంతా దేవుని స్తుతిస్తుంది. उसके सारे परिवार भी उसकी स्तुति कर रहे हैं। స్వీటీ,
వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలు దేవుని స్తుతిస్తున్నారు. स्वीटी के माता पिता भी उसके परिवार स्तुति को कर रहे हैं। సత్యనారాయణ బ్రదర్ వాళ్ళ కుటుంబం అంతా దేవుని స్తుతిస్తుంది. సన్నీ వాళ్ళ కుటుంబం అంతా దేవుని స్తుతిస్తుంది. उनके परिवार भी सारे लोग परमेश्वर की स्तुति कर रहे हैं। మోషే వాళ్ళ కుటుంబం అంతా దేవుని స్తుతిస్తుంది. मोशे ब्रदर के सारे परिवार भी उसकी स्तुति कर रहे हैं। బ్రదర్ స్టెఫెన్ వాళ్ళ కుటుంబం అంతా దేవుని స్తుతిస్తుంది. स्टेफन के परिवार भी उसकी स्तुति कर रहे ఎవరి हैं। ద్వారా? किसके द्वारा? ఈ తండ్రి ద్వారా. ये पिता के द्वारा। ఈ తండ్రి ద్వారా ये पिता के द्वारा। దేవునికి మహిమ కలుగును గాక. విజయ సిస్టర్ వాళ్ళ కుటుంబము దేవుణ్ణి తెలుసుకుంది, నా ద్వారా రక్షింపబడ్డారు, వారు దేవుని స్తుతిస్తున్నారు. सिस्टर विजया सिस्टर भी मेरे द्वारा रक्षण पाए हैं, उसकी स्तुति कर रहे हैं। హదస్స వాళ్ళ తండ్రి లేడు, వాళ్లకు తండ్రిగా నిలబడి ఆత్మీయంగా వాళ్ళను దేవుళ్ళలో పెంచుతూ ఉన్నాను, బబితను తనను. ఈ విధంగా ఎన్నో కుటుంబాలు దేవుని యొక్క సన్నిధిలో తండ్రిగా బాధ్యతను తీసుకొని వాళ్ళను పెంచుతూ ఉన్నాను. इसी तरह सारे परिवार में मैं पिता का अंत लेके सभी लोगों को पोषित कर रहा हूँ। ఇంకా రసూల్పుర ప్రాంతంలో కూడా ఎంతో మందికి తండ్రిగా నేను వారికి బ్యాప్టిజమ్స్ ఇచ్చి వారికి రక్షణలు నడిపించి తండ్రి బాధ్యత తీసుకొని నడిపిస్తూ ఉన్నాను. रसूलपुरा में भी मैं पिता का बाध्यता लेके सभी लोगों को मैं चला रहा हूँ। బబిత వాళ్ళ నాన్న చనిపోతే తండ్రిగా ఉండి నేను చావు చేయించాను. ఈ విధంగా ఎంతో మందికి తండ్రి దిక్కు లేకుంటే నేను వారి మధ్యలో ఉండి దిక్కుగా ఉండి వారి కార్యక్రమాలను జరిపించాను. इसी तरह सभी लोगों के बीच में मैं पूरा कार्य कर चुका हूँ। ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఈ తండ్రి ప్రేమను. एक बार याद करो ये पिता का ఎంత प्यार మంది को। ఎంత ఇబ్బందులలో ఉంటే, ఎన్ని కష్టాలలో ఉంటే, ఎంత దయ్యాలు బట్టి రోగాలు బట్టి బాగలేకుంటే వాళ్ళ ఇండ్లలో దూరి వాళ్ళు పెట్టిన ఆహారాన్ని భుజించి వాళ్ళకు దేవుని ప్రేమను చూపించాను. कितने लोग बीमारियों में जाके घर में जाके खाना खिलाकर उनको स्वस्थ నాకు ఇదంతా నేర్పించింది నా పరలోకపు తండ్రి. मुझे హల్లెలూయా. ये सिखाया मेरा परमेश्वर। ఆ పరలోకపు తండ్రి నాకు నేర్పించాడు కాబట్టి అన్ని కుటుంబాలను నేను ప్రభువును స్తుతించేలా చేశాను. ఆ తండ్రిని మీరు అందరూ ఆరాధించాలి అని చేశాను. वो पिता को आप आराधना करे जैसा मैं सब कुछ किया हूँ। ఈ పాఠమంతా ఎవరు నేర్పించారనంటే ये पाठ सभी भी कोई सिखाया है बोले तो యెహోషువ. ये यहोशुआ ने सिखाया है। యెహోషువ यहोशुआ ने గొప్ప నాయకుడు. एक बहुत नायक है। ఫస్ట్ ఆయన అన్నాడు, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము. पहले इसने कहा मैं और मेरे घर वाले उसकी सेवा करेंगे। ఆ విధంగా నేను కూడా అనేకులను ఆయనను స్తుతించే తండ్రిగా చేసేసాను. इसी तरह सारे लोगों को स्थिति करे जैसा मैं किया हूँ। ఐదవది, पांचवा वाला, నలుగురు కుమార్తెలు ఉన్న ఫిలిప్పును క్రమశిక్షణలో పెంచిన తండ్రి మనం చూస్తాం. ఫిలిప్పు ఆయనకు నలుగురు బిడ్డలు. फिलिप को 4 जने बच्चे थे। ఆ బిడ్డలను ఎంత అద్భుతంగా పెంచాడంటే वो बच्चे को कितनी अद्भुत रीति में वो पाला దేవుని है। యందు భయముతో, భక్తితో, శక్తితో పెంచాడు. परमेश्वर के डर में शक्ति से वो जीवित किया है। మంచి ప్రవచన వరము కలిగిన ఆ నలుగురు కుమార్తెలు वो 4 जने प्रवचन वर्ष से वो बच्चे थे। ఏ పాపము జోలికి పోకుండా పెంచబడ్డారు. कुछ पाप के पास नहीं गए जैसा वो ఈ पाले రోజులలో हैं। ఎలా పాపం జరుగుతా ఉంది. आज कैसा पाप चल रहा है। కుమార్తెలారా, बेटियों, కుమారులారా, बेटे, ఎలా జీవిస్తున్నారు, किस तरह आप जीवित हो, ఎలా తిరుగుతున్నారు, किस तरह घूम रहे हो, ఏమేమి అలవాట్లు కలిగి ఉన్నారు. क्या क्या आदत से आप हो। ఈ తండ్రికి తెలియదనే అనుకుంటుంటారు. ये पिता को नहीं पता, आप తండ్రికి అన్ని समझते। తెలుసు, ఏమేమి అలవాట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎవరైనా ఫోన్ చేస్తారు, ఏం సంగతి అంతా ఇక్కడ కూర్చొని చూస్తుంటా దర్శనంలా. सब कुछ ये पिता को सब कुछ मालूम रहता है। దర్శనంలా చూస్తూనే ఉంటా నేను. दर्शन की रीति में मैं देखता हूँ। కాబట్టి దేవునికి స్తోత్రం. నా దగ్గర తప్పించుకుంటున్నారేమో కానీ దేవుని దగ్గర ఎట్లా తప్పించుకుంటారు? मेरे से बच सकते लेकिन उससे नहीं। ఎంత మంది పబ్బులలో తిరుగుతున్నారు, कितने लोग पब में घूम ఎంత रहे మంది हैं, డ్రగ్స్ కి అలవాటు అయిపోయారు, कितने लोग ड्रग्स ఎంత మంది గంజాయికి అలవాటు అయిపోయారు, कितने लोग ఎంత మంది మత్తు ఇంజక్షన్లు తీసుకుంటున్నారు, ఎంత మంది గుట్కాలు తింటున్నారు, कितने लोग गुटखा खाते रहते हैं, ఎంత మంది సిగరెట్లు తాగుతున్నారు. कितने लोग सिगरेट पीते ఆడవాళ్ళు हैं। తాగుతారా అని అనుకోవచ్చు, ఆడవాళ్ళు కూడా తాగుతున్నారు అందులో మత్తు పెట్టుకొని. सारे लड़की वाले भी वो लोग पीते हैं। ఎవరయ్యా బీదోళ్ళు? వాళ్ళు కాదు గొప్పోళ్ళు. ये लोग बहुत धनवान लोग हैं। మీ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. आपके जीवन को आप नाश कर బైబిల్ रहे అంటుంది हो। మీరు పరిశుద్ధంగా ఉండాలి. ग्रंथ कह रहा है कि आप पवित्र అంటే रहो। మీ తల్లిదండ్రులు మీకు సరిగా నేర్పలేదు, आपके माता पिता आपको ठीक से అందుకే नहीं మీరు सिखाया, విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు. इसीलिए आप पूरा घूम रहे हो। పోలీసు వాళ్ళకు దొరికిపోతున్నారు. पुलिस के पास आप दिखाई दे रहे हो। బైబిల్లో యెఫ్తా కూతురుంది. ग्रंथ में यिप्तह की बेटी है।
భయభక్తులతో పెంచాడు. भय और भक्ति से वो पाला था। న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 36వ వచనం. ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటవా, ఉమ్, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. ఉమ్. యెహోవా నీ శత్రువుల వలె చూడండి, అమ్మోనీయుల నా తండ్రి నీవు ఆ యెహోవాకే మాట ఇచ్చితివి కదా. చూడండి బిడ్డ ఎంత అద్భుతంగా మాట్లాడుతుంది. बेटी इस तरह कहती है, నా తండ్రి నీవు యెహోవాకు మాట ఇచ్చావా? मेरे पिता परमेश्वर को वचन दिए हो, నేను రెడీ ఉన్నా చనిపోవడానికి. मैं तैयार हूँ मरने के लिए, చంపేయి డాడీ. मुझे मार दो पिता। చూడండి తండ్రితో మాట్లాడుతుంది కూతురు. बेटी उसके पिता से बात कर रही है। యెఫ్తా దేవునికి ప్రమాణం చేశాడు, यिप्तह ने परमेश्वर से ఒప్పందం विनती చేసుకున్నాడు. किया, ప్రభువా నాకు परमेश्वर ఎదురుగా ఏదొస్తే దాన్ని నేను బలిస్తా. मेरे सामने से क्या आती है उसको मैं बलि देता हूँ। ఏకైక కుమార్తె, ఒక్కతే కుమార్తె. सिर्फ एक ही पुत्री थी उसको। నేను కోడలు ఎడ్లు వస్తాయేమో, కోడి వస్తుందేమో, మేక వస్తుందేమో అనుకున్నాను. मैं भेड़ और बकरियां आते हुए समझी, కానీ నా కూతురు ఎదురు వచ్చేసింది. लेकिन मेरी बेटी मेरे బట్టలు सामने आई, చింపేసుకున్నాడు, उसके कपड़े फाड़ दिया है, ఏడ్చుకుంటున్నాడు. बहुत रो लिया है। కూతురు దగ్గరికి వచ్చింది. उसकी बेटी उसके पास आई, నానా पिता ఎందుకు ఏడుస్తున్నావు, क्यों आप रो रहे हो, ఏమైంది? क्या हुआ? లేదు బిడ్డ, నేను దేవునికి ఇట్లా మాట ఇచ్చాను. मैं परमेश्वर से ऐसा वचन किया हूँ। దేవునికే కదా మాట ఇచ్చావు. परमेश्वर से ही आप वचन दिए हो ना। నేను కొంతకాలము కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తానా, मैं थोड़े दिन तक पहाड़ में जाके नन्नु विनती चंपे। करके आता, मुझे मार दो, నన్ను చంపేయి. मुझे मार दो। చంపేశాడు. उसको मार दिया है। ఏమనంటే దేవుని బిడ్డరా, అలాంటి కూతురులు ఉండాలా. उसी तरी से बेटी ఆ रहना కూతురులో चाहिए। ఏ పాపము లేదు, वो बेटी में कुछ दोष ఆ नहीं है, కూతురులో ఏ తప్పు లేదు. वो बेटी में कुछ गलती नहीं है। ఆ కూతురు ఎంత శోధన వచ్చినా శోధనకు లొంగిపోలేదు. वो कितना तकलीफ आए तो भी उसमें नहीं झुकी। ఈ రోజులలో ఎంతమంది కూతురులు పాపానికి బానిసలైపోతున్నారు. आज में कितने सारे बेटियां पाप से है। చూడండి, డబ్బులు లేక, తిండి లేక వ్యభిచారము చేసుకుంటూ బ్రతుకుతున్నారు ఆ కుకుడుపల్లి ప్రాంతంలో. बिना खाने पीने से व्यभिचार से वो जीवित रह రాత్రిలలో रहे हैं। వ్యభిచారం చేస్తూ బ్రతుకుతూ ఉన్నారు. रात में व्यभिचार करते हुए जीवित है। పోలీస్ వాళ్ళ చేతులకు దొరికిపోతూ ఉన్నారు. पुलिस के हाथों में वो शामिल है। ఏం చేయాలో మాకు తిననికి లేదు అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. क्या करना, खाने के लिए ఇంత कुछ नहीं है। భయంకరమైన రోజులలో ఉంటే తండ్రులారా, తల్లులారా, మీ పిల్లలను ఏ విధంగా పెంచుతున్నారు? इतना बुराई के दिन में आप रह रहे हैं। నీవు కష్టపడి నీ పిల్లలను పెంచుతున్నావా? आप प्रयास करके अपने बच्चे को आप पैदा कर ఒకవేళ रहे हो। పిల్లలు పని చేస్తున్నట్లయితే మీరు పరిశుద్ధంగా ఉండండి, ఆ తండ్రికి లోబడండి, మీ తల్లిదండ్రులకు లోబడండి. आप पवित्र रहो, काम करते हो और దేవుని परमेश्वर యందు को, భయభక్తులు కలిగి జీవించండి. परमेश्वर से डर से जीवित रहो। ఆరవదిగా ఆదికాండం 7వ అధ్యాయం 5వ వచనం. జెనసిస్ 5th chapter 7th chapter 5th verse. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేసెను. Praise the Lord. यहोवा की आज्ञा के अनुसार नोआ ने इस तरह किया। చూడండి, ఇక్కడ నోవాహును మనం చూస్తూ ఉన్నాం. इधर अपन नोआ को अपन देख सकते हैं। ఈయన ఎవరు అనంటే దేవుని భక్తుడు. ये परमेश्वर का भक्ति है, ఈయన దేవుని భక్తుడు. ये परमेश्वर का भक्त है। ఈయన 950 సంవత్సరాలు బ్రతికాడు. ये 9025 दिन तक वो जीवित था। మంచిగా జ్ఞాపకం పెట్టుకోండి. నోవా ఎన్ని దినాలు బతికాడు? 950 సంవత్సరాలు. అందరు చెప్పండి, 950 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు బతికాడు? ఆమేన్, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు బతికాడు కదా, ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు. ఎందుకు అట్లా బ్రతికాడు? क्यों उतने दिन तक वो जीवित रहा? తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవా యావత్తు చేసెను. उसको जो आज्ञा परमेश्वर ने नोआ को दिया सब कुछ वो किया था, అందుకు బతికాడు. इसीलिए वो जीवित रहा। దేవుని మాటకు లోబడ్డాడు.
उसके वचन को वो जीवित रहा। ఈరోజు దేవుని మాటకు లోబడుతున్నావా? आज क्या उसके वचन के अनुसार ఎందుకు हो? నీకు కాళ్ళ నొప్పులు వస్తున్నాయి? क्यों आपके पैर में दर्द आ ఎందుకు रहा నీకు కీళ్ళ నొప్పులు వస్తున్నాయి? है? आपको क्यों दर्द आ ఎందుకు रहा నీకు है? గుండె నొప్పి వస్తుంది? क्यों आपके बीमारी ఎందుకు आ నీకు रहा है? షుగర్ ఎక్కువైపోతుంది? ఎందుకు నీకు బీపీ ఎక్కువైపోతుంది? ఎందుకు బీపీ తక్కువైపోతుంది, షుగర్ తక్కువైపోతుంది? దేవుని మాట వినడం లేదు, आप परमेश्वर के वचन नहीं सुनते हो, దేవుని మాట సరిగ్గా వినడం లేదు. उसके वचन को नहीं सुनते हो। నోవా విన్నాడు, लेकिन नोहा ने सुना। 950 సంవత్సరాలు బతికాడు. 9050 దేవుడు ఎట్లా చెప్పాడు అట్లా విన్నాడు. जिस तरह वो कैसे कहा वो इसी नोवा, तरह जीवित रहा। नोहा, నేను ఈ లోకంనంతా పాడు చేయబోతున్నాను వర్షం చేత. ये सारे पृथ्वी को मैं नाश कर रहा हूँ बारिश 40 దినాలు 40 రాత్రులు వర్షాన్ని కురిపించబోతున్నాను. 40 दिन और रात में बारिश बरसाता हूँ। నేను సృష్టించిన సృష్టినంతా పాడు చేయబోతున్నాను. मेरे सारे सृष्टि को मैं नाश कर रहा हूँ। అందరిని చంపబోతున్నాను. सब लोगों को मार डाल रहा हूँ। నీవు నేను చెప్పినట్టు విను. मैं आपको बोले जैसा करो। నీవు నీ కుటుంబం మాత్రం రక్షణ పొందుతది. आप और परिवार आप रक्षण ఒక ఓడను पाते కట్టుకో. हो। एक नाव को बनाओ। అన్ని జంతువులను, పక్షులను, మృగాలను అన్నిటినీ ఓడలోనికి ఎక్కించు. सारे जानवर पक्षियों को नाव में चढ़ाओ। ప్రజలందరికీ సువార్తను ప్రకటించు. सारे लोगों को वचन बोलो। అందరినీ ఓడలోనికి రమ్మను. सभी लोगों को नाव में पहुंचाओ। చెప్పు, बोलो। వర్షం కురిపించేంత వరకు చెప్పు. बारिश नहीं हो जाए तो बोलो। వర్షం కురిచేంత వరకు నోవా సువార్తను ప్రకటిస్తూనే ఉన్నాడు. बारिश बरसे तक नोवा ने वचन कहता ఎవ్వరు ही ఆయన था। మాట వినలేదు. कोई भी इसके वचन को नहीं सुना। నోవా ఒక్కడే విన్నాడు. सिर्फ नोवा ही सुना था। దేవుడు ఎట్లా చెప్పాడో అట్లా చేశాడు. जिस तरह उसने कहा वो ही किया। ముగ్గురు కోడళ్ళు, ముగ్గురు కొడుకులు, అందులో ఉన్న జీవరాశులు మాత్రమే రక్షింపబడ్డాయి. 3 హల్లెలూయా. बेटे सारे लोग बच गए చూడండి, थे। అందులో ఉన్నవారు మాత్రమే రక్షణ పొందినారు. उसमें हेसो वाले रक्षण पाए ఈ थे। రోజున దేవుని మాట వింటున్నావా? आज के आप उसके वचन को ప్రియ सुनते हो। సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ రోజు దేవుని మాట వినకపోతే आज उसके वचन को नहीं నోవా सुनने విన్నట్లు को। నీవు విను. नोआ की जैसा आप करो। దేవుడు ఏది చెప్తే దాని ప్రకారం నీ నడు. जो वो कहता है उसी तरह जीवित रहो। తండ్రిగా జీవిస్తున్నావు గానీ కుటుంబం మీద బాధ్యత లేకుండా జీవిస్తున్నావు. पिता के अनुसार जीवित हो लेकिन बिना परिवार के అందుకే నీ बाध्यता से। కుటుంబము చిన్న భిన్నం అవుతుంది. इसलिए परिवार टल रहा తల్లికి है। కొడుకు పడతలేదు, కొడుకుకు బిడ్డకు పడతలేదు, భార్య భర్తలకు పడతలేదు, पिता पत्नी और पति से नहीं అన్నదమ్ములకు बढ़ रहा పడతలేదు, है। भाई और बहन को नहीं पड़ అక్క रहा है। చెల్లెలకు పడతలేదు, తల్లి కూతుర్లకు పడతలేదు. ఈ విధంగా అంతా గలిబిలి గలిబిలి అయిపోతుంది. ఎందుకు? దేవుని మాటకు నువ్వు లోబడటం లేదు, దేవుని మాట నువ్వు వినడం లేదు. परमेश्वर के वचन आप नहीं అందుకే सुनते ఇది हो। ఒకలాంటి శాపం. इसीलिए एक श्राप है। ఇది ఒకలాంటి శాపం. ये एक श्राप है। దేవుడు నిన్ను మిమ్మల్ని, మీ కుటుంబాలను మొత్తుతూ ఉన్నాడు. परमेश्वर आपके परिवार को कहता నీవు है। దేవుని మాట జాగ్రత్తగా విన్నట్లయితే आप उसके वचन को ध्यान से सुने, దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. वो आपको आशीर्वाद देता है। దేవుడు ఆదరణ ఇస్తాడు. वो आपको आदर न देता है। దేవుడు తనకు చెప్పిన ఓడను సిద్ధపరచుకొనిన నోవాను మనము చూస్తాం. తండ్రి మాటను విన్నాడు కాబట్టి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. पिता का वचन सुना है इसीलिए उसके परिवार को वो बचा लिया है। అందుకే 950 సంవత్సరాలు బతికేగలిగాడు. इसीलिए 950 दिन तक वो जीवित था। అయితే ఈ లక్షణాన్ని కూడా మన పరమ తండ్రి అయిన యేసుక్రీస్తులో మనము చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ లక్షణాలు అనగా బైబిల్లో ఎంతమందిని అయితే చూసామో बाइबल में कितने लोगों को अपन देखे हैं, మనము మన పరలోకపు తండ్రిలో ఆ ప్రేమను చూడగలుగుతూ ఉన్నాం. अपन अपने पिता में अपन देख सकते हैं। మన తప్పులను క్షమించు దేవుడు మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. अपने गलतियों को माफ करने वाला पिता को अब मैं कहता ఆయన हूँ। పేరే యేసుక్రీస్తు. उसका नाम यीशु मसीह है। మొదటిది, पहला वाला, తండ్రికి మర్యాద నీయని కుమారులు కుమార్తెలు. पिता से नहीं प्रेम से बात करने वाली बेटा और बेटी। ఎవరైనా ఈ విధంగా ఉంటే ఈ రోజు నుండి మీ తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇవ్వండి. जो कोई इस तरह है तो आपके माता पिता से जीवित रहो। రెండవది, दूसरा वाला, తండ్రి లేకపోతే పిల్లలకు భార్యకు తెలుస్తుంది पिता नहीं है तो माँ और उसके पत्नी को दिखा देता है ఎలా పోషణ జరుగుతుందో. कितना पोषित होता है। నిజంగా తండ్రి బాధ్యత చాలా ప్రాముఖ్యమైంది. पिता का बाध्यता बहुत प्रामुख्य है। చాలా మంది ఏడ్చుకుంటూ నాతో చెప్తూ ఉంటారు, बहुत सारे लोग रोते हुए में से Brother, कहता है, నా భర్త ఉన్నప్పుడు నన్ను ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళనీయకపోతుండే, मेरे पति है जब मुझे घर से बाहर नहीं నేను जाने ఏది देता था, బయట వెళ్ళి కొనకపోయేదాన్ని, मैं बाहर जाके कुछ भी नहीं खरीदती నన్ను थी, ఇంత పని బయట పని చేయనీయకపోతుండే. इतना बाहर का काम मैं नहीं కానీ करती ఇప్పుడు ఆయన లేడు.
लेकिन अब वो नहीं ఎవరు है। ఈ పని అంతా చేస్తారు, कौन ये सारा काम करता है? ఎవరు ఈ పని చేస్తారు कौन ये काम सब అని कुछ करता ఏడుస్తూ है? ఉంటారు बोल के తల్లిదండ్రులు. रोते हैं। కాబట్టి దేవుని బిడ్డలారా, తండ్రిగా ఇంటిని పోషిస్తున్న వ్యక్తిని మీరు జాగ్రత్తగా ఆయనను చూసుకోవాలి. నాలుగవది, चौथा वाला, మూడవది, తండ్రి లేకుండా సృష్టి కలగలేదు. बिना पिता के ये सृष्टि नहीं बना है। అనగా పరలోకపు తండ్రి, ఆయన లేకుండా ఈ సృష్టి కలగలేదు. परलोक के पिता से ये सृष्टि हुआ है। తండ్రి చేశాడా, తల్లి చేసిందా? क्या पिता किया तंद्री। है ना माँ? ఎవరు చేశారు? తండ్రి. మీకు పుట్టిన పిల్లలకు తండ్రి పేరు వస్తుంది కానీ తల్లి పేరు రాదు. జాగ్రత్తగా వినండి. తల్లిదండ్రులైన వారు మీ పిల్లలు పుట్టినప్పుడు आपके बच्चा को आप जन्म देने के बाद తండ్రి ఇంటి పేరు వస్తుంది. पिता का नाम आता है। ఆడపిల్లలకు పెళ్ళి అయ్యేంత వరకు తండ్రి పేరు మోస్తారు. बेटी का शादी होने तक पिता పెళ్ళి का घर అయిపోయిన का नाम తర్వాత आता है। అక్కడ వాళ్ళ తండ్రి పేరు మోస్తారు. शादी के बाद उसके पिता के घर का नाम आता అది है। కుమారులైతే वही बेटा है తండ్రి तो పేరే మోస్తారు. पिता का नाम ही रहता है। అది కాకుండా తండ్రి మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు. पिता ने अपने लिए जान दिया है। ఎవరండి? कौन? ఆ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభు वो परलोक का पिता यीशु मसीह మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు. अपने लिए जान ఆ दिया తండ్రి है। ప్రాణం మన కొరకు పెట్టకపోతే మనము మోక్షానికి వెళ్ళే వాళ్ళము కాదు. उसके द्वारा अपन मोक्ष को नहीं जाते हैं। మన యేసు ప్రభు ద్వారా మనకు మోక్షం లభిస్తుంది. अपने यीशु मसीह के अनुसार अपने को मोक्ष आता है। నాలుగవది, चौथा वाला, యేసుక్రీస్తు ప్రభుల వారు పలికిన మాట, यीशु मसीह जो वचन बोला है, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించు पिता ये लोग क्या कर रहे हैं, ये लोगों को माफ అని कर శిలువ दो। మీద మొట్టమొదటి మాటను పలికాడు యేసు ప్రభుల వారు. बोल के क्रूस में पहला वचन ये बोला है। ఎవరికి తెలియజేస్తున్నాడు? किसको बोल रहा है? ఆ తండ్రికి తెలియజేస్తున్నాడు. वो पिता को कहता है। ఐదవది, पांचवा वाला, తండ్రిని పోగొట్టుకున్న వారికి पिता को खोने वालों को ఆత్మీయ తండ్రి ఆ దేవుని తర్వాత కాపరి. आत्मीय की तंद्री परमेश्वर के बाद में, తండ్రిని పోగొట్టుకున్న వారికి जो पिता को वो लोग खो लिए हैं, ఆ పరలోకపు తండ్రి తర్వాత वो परलोक के पिता के बाद సంఘ కాపరి. भवन के पिता। కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనలు 103:13 నేను చదివేస్తాను. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల జాలిపడును. చూడండి, जैसे पिता अपने बालकों पर दया करता है, वैसे ही यहोवा अपने डरवाने लोगों पर दया करता है। తండ్రి అట తన కుమారుల పట్ల पिता ने उसके बच्चों के ऊपर జాలి పడుతూ ఉన్నాడట. दया कर रहा है। ఎందుకంటే వాళ్ళు నా యందు భయభక్తులు కలిగి ఉండాలి. वो लोग मेरे डर में रहना बोलते। దేవుని యందు భయభక్తులు కలిగిన వారినే దేవుడు కుమారులుగా కుమార్తెలుగా స్వీకరిస్తున్నాడు. परमेश्वर से डरने वालों के बेटे और बेटे के समान కాబట్టి मानते మనం हैं। దేవుని యొక్క కుమారులముగా కుమార్తెలముగా ఉండాలి. अपन उसके बच्चे के रीति रहना चाहिए। అది కాకుండా నిర్గమాకాండం 20:12 Exodus 20th chapter 12th verse. నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, ఇది దేవుని ఆజ్ఞ, కమాండ్. तो अपने पिता और अपने माता की सम्मान करो, ये परमेश्वर का आधार है। ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, प्रभु के प्रिय लोग, దేవుడు పదాజ్ఞలలో ఒక ఆజ్ఞ परमेश्वर ఏంటంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. परमेश्वर के 10 आज्ञाओं से एक आज्ञा అప్పుడు है। నీవు దీర్ఘాయుష్మంతుడవు అవుతావు. माता और पिता का सम्मान करो, जब आप दीर्घ आयुष्य आता है। దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. परमेश्वर ये वचन को आशीष दे। మే గాడ్ బ్లెస్ యు.